లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఏదో పేరెంట్స్ ఇచ్చిన మొహంతో మనం బతికేయాలని లేదు. మనం హ్యాపీగా ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. బట్ అఫ్ కోర్స్ ఇట్ కమ్స్ విత్ సర్టన్ రిస్క్స్ ఆల్సో ఎవ్రీ సర్జరీ. సో వాట్ డూ యూ అడ్వైజ్? అంటే ఎవరికి ఎంత అవసరం అన్నది మీరు ఏమన్నా దానికి ఎథికల్ స్టాండ్స్ కానీ లేదు వాళ్ళకి కొంచెం హితబోధ లాంటివి చేస్తుంటారా? చాలా. నా దగ్గరకు వచ్చే సగానికి పైగా కాస్మెటిక్ జా సర్జరీస్ నా ఇవాల్యుయేషన్ తర్వాత ఇఫ్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్, వాళ్ళకి డెఫినెట్గా ప్రాబ్లం ఉంది అని కన్విన్స్ కాకపోతే నేను వాళ్ళకి చెప్తాను దట్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి. అయితే ఎక్కడ ఎథికల్ స్టాండర్డ్స్ ఎప్పుడు చేయాలంటే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ టు ఫంక్షన్ ఇస్తాను. ఈ ఫంక్షన్ ఈజ్ డిఫార్మ్డ్ డెఫినెట్గా నేను ఐ విల్ పుష్ దెమ్ ఫర్ సర్జరీ, చేయించుకుంటేనే మంచిది అని. ఇప్పుడు కొంతమంది వస్తారు 2 mm 3 mmకే, అంటే ఇప్పుడు మోడలింగ్ కెరియర్ అలా ఆస్పైర్ చేస్తున్న వాళ్ళు ఆ వెరీ మార్జినల్ వాటికి కూడా సర్జికల్ కరెక్షన్స్ కోసం వస్తారు. అవి కొంచెం ఆలోచించి చేయించుకోవాలి. దే షుడ్ వే దేర్ ప్రోస్ అండ్ కాన్స్ వెరీ వెల్. వాట్ ఆర్ ద కాన్స్? డెఫినెట్లీ ఆ 2 mm సర్జికల్గా కరెక్ట్ చేస్తే ఉంటుంది ఇంప్రూవ్మెంట్. బట్ దెన్ ఈ లోవర్ జా కరెక్ట్ చేసినప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ పారస్థీషియా అంటాం, నమ్నెస్ వస్తుంది. సో ఇవన్నీ వాళ్ళు ఒకటి ఆలోచించుకోవాలి. అండ్ మోస్ట్లీ మార్జినల్ కేసెస్లో నేను ఫిల్లర్స్ ఇవ్వడానికి ఇష్టపడతాను, విచ్ ఇస్ నాన్ సర్జికల్. వాళ్ళకి కావాల్సిన కాంటూర్ వస్తుంది. అండ్ ఎవరైతే చాలా కాన్షియస్ ఉన్నారో, సమ్టైమ్స్ కాస్మెటిక్ సర్జరీస్లో పేషెంట్ సైకాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం వీ విల్ నాట్ బీ ఏబుల్ టు షో దెమ్ అ పిక్, ఓ తర్వాత మీరు ఇలానే కనిపిస్తారు అని చెప్పి. ఒక బోన్ టు బోన్ అలైన్మెంట్ని మనము సైంటిఫిక్గా అసెస్ చేసుకుంటూ వెళ్తాం. బట్ పేషెంట్ మనసులో ఏం ఊహించుకుంటున్నారు వాళ్ళ గురించి అనేది మనం అసెస్ చేయలేం. సో చాలా సైకలాజికల్ కౌన్సిలింగ్ వెళ్తుంది. అండ్ ఐ గివ్ దెమ్ దీస్ ల్యాండ్ మార్క్స్. సర్జరీ తర్వాత నువ్వేం చూసుకోవచ్చు, నీ పళ్ళు ఎక్కడుంటాయి, నీ దవడ ఎక్కడుంటుంది, లిప్ ఎలా మూసుకుంటుంది, ఇలాంటి ఒక మెజరబుల్ ఇవి మాత్రమే నేను ఇస్తాను. అట్లా కాకుండా మెజర్ చేయలేనివి సబ్జెక్టివ్ ఉంటాయి చాలా. సో అట్లాంటివి వాళ్ళు ముందే యాంటిసిపేట్ చేయకుండా సైకలాజికల్ కౌన్సిలింగ్ చేస్తాం. సో ఇట్లా చేసినప్పుడు ఎవరైనా మార్జినల్ 2 mm 3 mm డిఫెక్ట్స్కి చాలా కాన్షియస్గా ఉంటే కనుక ఫిల్లర్స్తో వాటితో కొంచెం ఆ కాంటూర్ ఇస్తాం. ఇఫ్ దే వెరీ హ్యాపీ విత్ ఇట్ దెన్ దే కెన్ థింక్ అబౌట్ అ సర్జరీ లేటర్ అని. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.